గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. కృష్ణ వందే జగద్గురు. భగవద్గీత 18వ అధ్యాయము 63వ శ్లోకం. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా విమృశ్యైత తశేషేణ యథేచ్ఛసి తదా కురు. ఈ విధముగా అత్యంత రహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించితిని. ఇప్పుడు నీవు ఈ పరమ గోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి నీకు ఇష్టమైన రీతిగా ఆచరింపుము. అర్జున, యుద్ధానికి ముందు నీ మనసు మెత్తబడి చంచలమైపోతే, నీవు బాధకి ఉద్వేగానికి గురైతే నిన్ను ఉద్ధరించాలి, నీకు సరైన మార్గనిర్దేశకత్వం చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో నేను నీకు అత్యంత గోప్యమైన అతి రహస్యమైన జ్ఞానాన్ని అందించాను. ఎందుకు అందించాడు? నీ దగ్గర రహస్యమైనది ఏదైనా నువ్వు తేలిగ్గా బయట పెడతావా? నీ దగ్గర విలువైనది ఏదైనా ఉంటుందండి, విలువైన వస్తువో విలువైన విషయాలు విలువైనవి ఏదైనా ఉంటాయి, అత్యంత విలువైనవి, అది తేరగా బయట పెట్టేస్తారా? దాచుకోరు, ఎవరికి చెప్పకూడదు, మన దగ్గరే భద్రంగా ఉంచుకోవాలి. ఇది గోప్యమైనది, గుప్తమైనది, విలువైనది అని. విలువైనవి ఏమైనా సరే తేరగా మనం బయటకి ఇచ్చేస్తామా? మరి పరమాత్ముడు అర్జునుడికి ఎందుకు చెప్పాడు అనేది ఇక్కడ ప్రశ్న. అర్జునుడు భక్తుడు, అర్జునుడు బాగుండాలి, మంచి బాట పట్టుకోవాలి, తరించాలి, మంచి చెడు తెలుసుకోవాలి, భగవంతుడిని పొందాలి. ఈ తాపత్రయం భగవంతుడికి ఉంది, ఈ శ్రద్ధ ఇష్టము అర్జునుడి పట్ల భగవంతుడికి ఉంది. కాబట్టి అత్యంత గోప్యమైనది, అతి రహస్యమైనది అయినా సరే ఈ గీతాశాస్త్రాన్ని భగవంతుడు అర్జునుడికి చెప్పాడు. అంటే ఏమిటంటే, భక్తుడు ఉండాల్సింది ఏమిటి? భగవంతుడి పట్ల ఏమీ నీకు తెలియకపోయినా ఆ ప్రేమ, ఆ నిష్ఠ ఉన్నాడనే ఒక విశ్వాసము, శ్రద్ధ నీకు పరమాత్మ పట్ల విశేషంగా ఉంటే చాలు. నీకేమీ తెలియకపోయినా అత్యంత గోప్యమైన ఆ జ్ఞానాన్ని పరమాత్ముడే నీకు తెలిసేలా తెలియజెప్తాడు. భగవంతుడు అట్లాంటి దయాలు, అలాంటి గొప్ప కళ్యాణ గుణాల నిధి పరమాత్మ అన్న విషయాన్ని సాధకులు తెలుసుకోవాలి. ఈ అత్యంత విలువైన గోప్యమైన జ్ఞానాన్ని నీకు అందించాను అర్జున అని కృష్ణ పరమాత్మ చెప్పడానికి ముందు లాస్ట్ గా ఏం చెప్పారు? నిన్నటి శ్లోకంలో తెలుసుకున్నాం. నాకు శరణాగతి చేయమని చెప్పాడు పరమాత్మ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. శరణాగతి గురించే భక్తి సాంప్రదాయం అంతా వచ్చేసింది. భగవద్ రామానుజుల వారు, ఆ తర్వాత ఎంతో మంది ఆచార్యులండి, మధ్వాచార్యులు అయితే ఏంటి, వల్లభులు, నింబార్కులు, చైతన్య మహాప్రభు స్వామి, తులసిదాస్ వారు, మీరాబాయి, హనుమాచార్య స్వామి వారు, పురంధరదాస్ వారు, భక్త తుకారం ఇత్యాది భాగవత సాంప్రదాయం నుండి భక్తులైతేనేమిటి, ఆచార్యులంతే ఏమిటి, ఈ సోషల్ మీడియాలు ఏమి లేని రోజుల్లో వీధి వీధులు, వాడవాడలు తిరిగి ఆ తంబురా మీడుకుంటూ ఎన్నో కీర్తనలు, భజనలు గానం చేసి సామాన్యమైన ప్రజానికాన్ని, మైకులు కూడా లేని రోజుల్లో పాడి వినిపించి, భజించి వినిపించి ప్రజలందరినీ తన్మయావస్థలోకి తీసుకువెళ్ళి భక్తి మార్గంలోకి తీసుకువచ్చి తేలికగా తరించే, కలియుగంలో అత్యంత తేలికగా తరించే నామస్మరణ భక్తి బాట పట్టించారు. తిరిగి భక్తి ఉద్యమం అని పేరు. అత్యంత తేలికగా తరించేది పరమాత్మకు శరణాగతి చేసి భక్తి చేసి భగవంతుడు నాడను నమ్మి ప్రేమించి భజించడం వల్లనే ఈ కలియుగంలో తేలికగా తరించగలం. కాబట్టి భక్తి ఉద్యమం ఒకటి ఈ కలియుగంలో విస్తృతంగా జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాం. భగవద్గీత, భక్తి అనే విషయాలు అందరూ తెలుసుకుంటారు. ఆ రోజుల్లో లేదు. వాడవాడలా, వీధి వీధుల దేశం అంతా కాలు నడకను తిరిగి సంకీర్తనలు పాడుకుంటూ ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యపరుస్తూ ఆ విధంగా దేశవ్యాప్తంగా భక్తి ప్రచారం చేశారు భాగవతోత్తములు. ఎంత మహాత్ములండి. కాబట్టి పరమాత్మ అర్జున, నీకు నేను ఈ గోప్యమైన రహస్యమైన జ్ఞానాన్ని ఉపదేశించానయ్యా అని చెప్పడానికి ముందు చెప్పిన శ్లోకం శరణాగతి చేయమని. ఇప్పుడు నీవు ఈ పరమగోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి నీకు ఇష్టమైన రీతిగా ఆచరింపము. నేను చెప్పడానికి మొత్తం నీకు చెప్పాను ఆయన, నీవు దాన్ని చక్కగా గ్రహించే విధంగా గ్రహించి ఆ తర్వాత నీకెలా నచ్చిందో అలాగా ఆచరించు అని ఆప్షన్ అర్జునుడికి వదిలేశాడు కృష్ణ పరమాత్మ. గురువు అంటే ఇలాగ ఉంటాడు. ఈ రోజుల్లో గురువులు బెదిరిస్తున్నారు. గురుద్రోహమును, గురువును ప్రశ్నించకూడదు, ఎవరిని ప్రశ్నించకూడదు, ఇదేమిటి అని అడగకూడదు, మేమేం చెప్పామో అదే పరమావధి, మేము ఏం చెప్పినా కూడా అది రైట్ అయినా రాంగ్ అయినా నోరు మూసుకుని వదిన అమ్మాలి, ప్రశ్నించకూడదు, అడగకూడదు. ఏమిటయ్యా ఇది ప్రశ్నిస్తే అడిగితే వ్యక్తిగత దోషణ, గురుద్రోహము, గురువు నిందిస్తున్నావు, ఈ విధంగా భయపెట్టే వాళ్ళు ఈ రోజులో పెరిగిపోయారు. గురువు అంటే ఎలా ఉండాలో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. నేను నీకు చెప్పాల్సింది చెప్పాను, దీని గురించి నువ్వు బాగా ఆలోచించి విచారణ చెయ్యి. నేను చెప్పింది నువ్వు కళ్ళు మూసుకొని నమ్మాల్సిన అక్కర్లా. నేను చెప్పాల్సింది చెప్పా, దాన్ని నువ్వు సరైన డైరెక్షన్లో, సరైన దారిలో అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. చేసిన తర్వాత కూడా నేను చెప్పింది నువ్వు కళ్ళు మూసుకొని నమ్ము అనట్లేదు, అలాగే చెయ్యి అని కూడా చెప్పట్లేదు పరమాత్మ. నేను చెప్పింది నువ్వు సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి నాయన. అర్థం చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చి
నీకు తోచిన రీతిగా ఆచరించు అంటున్నాడు. ఇది నీకు కరెక్ట్ అనిపిస్తే, ఈ జ్ఞానము నీకు అర్థమయ్యి ఇది నీకు కరెక్ట్ అనిపిస్తే ఇలా ఆచరించు, ఇది నీకు కరెక్ట్ అనిపించకపోతే నీకు తోచింది ఏదో ఆచరించు అని ఆప్షన్ అర్జునుడికి వదిలేశాడు. గిరిగేసి నువ్వు ఇది చేయాల్సిందే, లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు, నేను చెప్పినట్టు చెయ్యాలి, నా ఆజ్ఞాన్ని పాటించాలి అని పరమాత్ముడు ఇక్కడ చెప్పలేదు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. గురువులు అంటే అలాగుంటారు. ఈ రోజుల్లో కొందరు గురువులను చూస్తే శిష్యుడు నోరెత్తడానికి వీళ్ళదు, అసలు నోరెత్తనివ్వరు. సో ఒక గురుత్వం పేరుతోటి శిష్యులని, వాళ్ళ భార్య పిల్లల్ని, వాళ్ళ పరివారాలను కూడా బిగించి పెట్టి వాళ్ళ ఆస్తులు కూడా రాపించేసుకుంటున్నారండి. ఇంకా కొన్ని చోట అయితే ద్రోహం ఏంటంటే, శిష్యులు అని చెప్పి ఆ శిష్యుల్ని వీళ్ళు ఎట్లాగా వీళ్ళ వరలో వేసుకుంటున్నారంటే, పిల్లల కంటే వాళ్ళు కాపురాలు చేసి వీళ్ళ మఠాలకి వీళ్ళ సంస్థలకు ఆస్తులు రాసేవారని పిల్లల్ని కూడా వాళ్ళని కన్నివ్వకుండా, కాపురం కూడా వాళ్ళని చేయనివ్వకుండా, వాళ్ళకు ఉండే ఆస్తి మొత్తం కూడా పిల్లలు లేకపోతే ఏం చేస్తారు, వీళ్ళ వల్ల బండలు వీళ్ళకి రాసిస్తారు కదా, అంత ద్రోహం చేస్తారు సమాజానికి కొందరు. అలా ఉండేవాళ్ళు ఎప్పటికీ గురువులు కాలేరు, బరువులు అవుతారు. అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళని గురువులను నమ్మారంటే ఉన్న సంసారం కాకుండా ఇంకా సంసారం అనే బండరాయి తలకు చుట్టుకుంటున్నాం అన్న విషయం కూడా జిజ్ఞాసులు గ్రహించాలి. గురువు అంటే కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా చెప్తాడు. చక్కగా బోధించాల్సిన విధానంగా అత్యంత తేలికగా అరటిపండు వచ్చి నోట్లో పెట్టి తినిపించినంత తేలిగ్గా బోధించిన తర్వాత కూడా నువ్వు ఇలా చేయి అర్జున, ఇంత చెప్పాను కదా, నా మాట నువ్వు వినాలి, నేను చెప్పినట్టు నువ్వు చేయి అనడం లేదు. చూసారా పరమాత్మ? అయినా దీన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకొని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఆ తర్వాత నువ్వేం చేయదలుచుకున్నావు చెయ్యి అనే ఆప్షన్ అర్జునుడికి వదిలేసి తన కర్తవ్యం నిర్వర్తించాడు కృష్ణ పరమాత్మ. ఇది గురువులు లేదా ఆచార్యుల లక్షణం. ఊరికే శిష్యులు ఎవరన్నా దొరికే 24 గంటలు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడటం, అది చేస్తున్నాం డబ్బులు, ఇది చేస్తున్నాం డబ్బులు అనేసి విలాసులన్నీ వాళ్ళు డ్రాయింగ్ చేసుకోవడము. వాళ్ళ కనుసన్నలలోనే ఇల్లు కాపురాలు కూడా చేయాలి. అవతలాడేమో సన్యాసి, వాడి కనుసన్నలలో ఈ గృహస్థ శిష్యుడు కాపురం కూడా చేయాలి. ఆడ వద్దంటే మానేయాలి, పిల్లల్ని కనమంటే కనాలి, వద్దంటే మానాలి. ఈ విధంగా కొన్ని రకాల సంస్థలు తయారయ్యాయి. కాబట్టి అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నాడు, నేను చెప్పాల్సిన జ్ఞానం మీకు చక్కగా అరటిపండు వలిచి తినిపించినంత తేలికగా వివరించి చెప్పాను. వేదాంత సారం, ఉపనిషత్తుల సారం అంతా కూడా ఈ 700 శ్లోకాల భగవద్గీతలో మొత్తం ఇమిడిపోయి ఉంది. ఇది మీరు చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత ఈ భగవద్గీత బాట పట్టుకోవాలా వద్దా, పోనీ ఇది బాగాలేదు వేరే ఏదైనా బాట పట్టుకుందామా, ఇది మీరు నిర్ణయించుకోండి. నిర్ణయించుకొని భగవద్గీత బాట బాగుందనుకుంటే ఈ బాట పట్టుకొని నడుద్దాం, లేదు ఈ బాట బాగలేదండి మాకు ఇంకేదో బాట నచ్చిందండి అనుకుంటే ఆ బాట పట్టుకొని నడవాలి. ఇది గురువులు శిష్యులకు బోధించాల్సిన పద్ధతి. శిష్యులకు వచ్చిన పెళ్లి సంబంధాలు జరగటము, శిష్యుల్ని భార్యలతో కాపురాలు చేయకుండా చేయడం, ఆడ శిష్యురాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఆ మాట ఈ మాట చెప్పేసి మందు పెట్టి భర్తలకు దూరం చేసి వీళ్ళ అధీనంలో పెట్టుకొని వీళ్ళ అక్రమాలు సాగించడం, గృహస్థుల ఆస్తులు మొత్తము వీళ్ళ మఠాలకి వీళ్ళ సంస్థలకు రాయించుకోవడం, శిష్యుడిని ఎవరిని కూడా ప్రశ్నించకూడదు అని చెప్పడము, తప్పు చెప్పినా వక్రీకరించి చెప్పినా ఇదేంటని అడుగుతూ ఉంటే ప్రశ్నిస్తున్నారు కానీ లేదంటే విమర్శిస్తున్నారు, తిడుతున్నారు అని ప్రచారాలు చేయడం, ఇవెక్కడ గురువుల లక్షణాలు, ఇవెక్కడ పండితుల లక్షణాలు, ఇవెక్కడి మంచి లక్షణాలు, ఇదెక్కడ ధర్మం? గురువు ఎలా ఉండాలో కూడా భగవద్గీతలో పరమాత్ముడు చెప్తున్నాడు, తాను ఆచరించి చూపిస్తున్నాడు. తెలుసుకోవాలి జిజ్ఞాసులు. తెలుసుకుంటే మోసపోకుండా వంచబడకుండా ఉంటామంటే. కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మో రక్షత రక్షత. జయ శ్రీరామ్. కృష్ణ అర్పణం.